ప్రయోగశాల పద్ధతికి సంబంధించి ఒక ఉదాహరణ మీకు ఇవ్వడం జరిగింది సాల్వ్ చేయమని. నేను ఒక 2 ఉదాహరణలు డిస్కషన్లో భాగంగా చెప్పడం జరిగింది. అయితే హౌ మెనీ ఆఫ్ యూ రెస్పాండెడ్ ఫర్ దట్? ఎవరెవరు చేశారు ఆ ప్రాబ్లం? సత్య నువ్వు చేసావు, ఓకే. నెక్స్ట్ రామన్ చేశాడు, ఇంకా శ్రీవల్లి చేసింది సార్. శ్రీవల్లి జాయిన్ అయిందా? లేదు సార్, ఇప్పుడు ఓకే. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే, అందరూ ఒకే రకమైన సొల్యూషన్ ఈక్వల్గా రాశారు. అది వాట్ ఈస్ ద రీజన్? మీరు డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం సొల్యూషన్ రాశారా, లేదా ఆన్ యువర్ ఓన్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆ ప్రాబ్లం సొల్యూషన్ రాశారా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఇండివిజువల్గానే రాసింది సార్. అంటే నేను క్వశ్చన్ ఎందుకు వేసానంటే, అందరికీ ఒకే రకమైన థాట్ వచ్చింది, ఒకే రకంగా రాశారు సొల్యూషన్. ల్యాబొరేటరీ మెథడ్లో ఆ ప్రిన్సిపల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, లేదా ఆ ప్రిన్సిపల్ని ఎలాగా టెస్ట్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేది రాశారు. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, సేమ్ అప్రోచ్ రాశారు అందరూ కూడా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు సొంతంగా ఆలోచించి అప్లై చేసి దాన్ని అలా రాశారా, లేదా మీరు ఎవరి దగ్గర సజెషన్ తీసుకున్నారా, లేదా ఏదైనా సోర్స్ ద్వారా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు రాయటం జరిగింది? జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ ఓన్లీ, నథింగ్ ఎల్స్ బిహైండ్ మై క్వశ్చన్. రామన్, నువ్వు రాసావు కదా సార్? ఎలా దాన్ని ఆన్సర్ రాయగలిగావు? ఎక్స్పెరిమెంటల్ గా చేసి. అమ్మా అదే సార్, నాకు అప్పుడు అయితే ఎక్స్పెరిమెంటల్ గా చేయడం సార్ ల్యాబొరేటరీ మెథడ్ అంటే. అవునవును, కరెక్ట్. నేను అనేది నీకు మెథడ్ అర్థమైందా లేదా దాని గురించి కాదు. అర్థమైతేనే ఆ క్వశ్చన్కి ల్యాబొరేటరీ అప్రోచ్లు ఎలాగ ప్రూవ్ చేయొచ్చు రాయగలవు. నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్, ఆ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేయడం. బాగానే రాశారు, దట్ ఈస్ కరెక్ట్, ప్రాసెస్ ఈస్ కరెక్ట్. నేను అనేది ఐడియా, మీరు ఏదైనా హెల్ప్ తీసుకున్నారా, మీరు ఓన్గా ఆలోచించి రాశారా, ఎలా చేశారని దానికోసం మీరు ఓన్గానే రాశారు కదా? ఓన్గానే రాసింది సార్ అది. ఓకే, ఎనీహౌ వెల్ అండ్ గుడ్. మా సిస్టర్ అదే సార్, మా సిస్టర్ డిఎడ్ చేశారు సార్. తనతో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయించుకుని అప్పుడు రాసింది సార్. ఓకే, వెరీ గుడ్. అప్రోచ్ ఈజ్ కరెక్ట్, అదే పద్ధతిలో ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే జనరల్గా నేను చెప్పేటప్పుడు, ఇంతకుముందు క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు దాన్ని ఎలాగా అంటే, మీరేం చేశారు ఒకసారి కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎనీవన్, సత్య ఆర్ రామన్? ఆ ప్రొసీజరా సార్? అవునమ్మా, అవును. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒక్క ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ స్పియర్ ది ఫార్ములా తెలుసు కదా సార్ మనకి, 4πr² అని. సో దాన్ని బట్టి అంటే స్పియర్ అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సార్, కానీ సర్కిల్ అనేది స్పియర్ అనేది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సార్, సర్కిల్ అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సార్. సో దాన్ని బేస్ చేసుకొని రాసాను సార్. ఓకే, ఇట్సెల్ఫ్. ఓకే, నౌ వాట్ అబౌట్ రామన్? నేను రాసింది సార్. ముందు స్పియర్ తీసుకొని కార్డ్బోర్డ్స్ అవి కట్ చేసి సార్ దాని యొక్క రేడియస్ అదే సార్ క్యాలిక్యులేట్ చేసి అలా రాస్తాను. ఓకే ఓకే. శ్రీవల్లి, కెన్ యూ రెస్పాండ్?
Srivalli, are you there? Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నువ్వు మన లాబొరేటరీ మెథడ్కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ రాసావు కదా నువ్వు కూడా? రాశాను సార్. ఎలాగ రాసావు ఒకసారి చెప్పగలవా, ఎక్స్ప్లెయిన్ చేయగలవా? అంటే నేను రాసింది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ సార్. వాల్యూమ్ రాసావా? అవును సార్. నేను ఇచ్చింది అది కాదు కదా, సర్ఫేస్ ఏరియా కదా. సర్ఫేస్ ఏరియా. ఇంకెవరు రాశారు దానికి ఆన్సర్? Okay, leave it. After completion of this problem solving method, once again we will go back to that example. Okay, in this regard, let me share my screen. Okay, today we are going to discuss problem solving method, samasya parishkara paddhati. So we have discussed so many definitions with respect to the subject mathematics. Among them, mathematics is a science of problems. Mathematics is a science of problems is one of the definition. Okay, so as per the discussions we had earlier in previous classes, by analyzing the content until we studied from first class to 10th class, the ratio of problems exercise is greater than the content part, isn't it or not? మనం ఇప్పుడు వరకు 1 నుంచి 10 వరకు క్లాసులు తీసుకున్నట్లయితే వాటిలో మనం చదువుకున్న వరకు కూడా ప్రాబ్లమ్స్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, అవునా కాదు? ఎస్. సో అది మన డెఫినేషన్ని జస్టిఫై చేస్తుంది. డెఫినేషన్ ఏమని చెప్పుకున్నాం? వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాం. సో సమస్యలతో కూడుకున్నటువంటి శాస్త్రమే గణిత శాస్త్రం అని మనం నిర్వచనాల్లో భాగంగా చెప్తాం. సో కాబట్టి సమస్య ఉంది అంటే తప్పనిసరిగా దాన్ని సాధించుకోవాలి, పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషను, మ్యాథమెటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే లైఫ్, కన్సిడర్ అవర్ లైఫ్. సో లైఫ్లో చాలా సమస్యలు అనేవి ఉంటాయి. వైల్ వీఆర్ లీడింగ్ general life in the society, we have to face so many problems. Then what we have to do? We have to face courageously, and we have to solve the problems, and we have to move ahead. Okay, that is the nature of the life. For that, definitely we have the capacity of problem solving. Okay, so as a teacher, we have to inculcate the capacity of otherwise the skill of problem solving in the students in school level by teaching mathematics. Okay, so ఇక్కడ సమస్య సాధన నైపుణ్యం అనేది విద్యార్థికి చాలా అవసరం అన్నమాట. సో ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఎల్ఏ అవెరిల్ అనేటువంటి ఒక ఎడ్యుకేషనిస్టు, అదర్వైజ్ వీ మే సే ఏ మ్యాథమెటిషియన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ది ఓన్లీ వర్త్ వైల్ లైఫ్ ఈజ్ ఎ లైఫ్ విచ్ కంటైన్స్ ఇట్ ప్రాబ్లమ్స్. టు లివ్ వితౌట్ ఎనీ లాంగింగ్స్ అండ్ అంబిషన్స్ ఈజ్ టు లివ్ ఓన్లీ హాఫ్ వే. See the statement given by L.A. Averill in order to understand the importance of the problem solving. Okay, so what he said, the only worthwhile life is a life which contains its problems. అంటే సమర్థవంతమైన జీవితము, నిజమైన జీవితము అని ఎప్పుడు అంటామంటే సమస్యలు కలిగి ఉన్నటువంటి లైఫ్నే వర్త్వైల్ లైఫ్ అంటాం. టు లివ్ వితౌట్ ఎనీ లాంగింగ్స్ అండ్ అంబిషన్స్ ఈజ్ టు లివ్ ఓన్లీ హాఫ్ వే. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా
జీవించేటువంటి జీవితం సగ జీవితంతో సమానమని ఎల్ఏ అవ్రిల్ అనే ఒక ఎడ్యుకేషనిస్టు మ్యాథమెటిషియన్ చెప్పడం జరిగింది. సో వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ దట్ స్టేట్మెంట్? ఇట్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ in teaching learning process, very particularly in teaching of mathematics, in teaching learning of mathematics. So మనం సిసి ప్యాటర్న్లో ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా మనం బ్లూమ్స్ టాక్సానమీ డిస్కస్ చేసాం. బ్లూమ్స్ టాక్సానమీ డిస్కస్ చేసిన తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేసాం. అకాడమిక్ స్టాండర్డ్స్లో వాట్ ఈస్ ద ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్? ఎనీవన్ కెన్ రెస్పాండ్? అకాడమిక్ స్టాండర్డ్స్ డిస్కస్ చేసామా? సమస్య సాధన సార్. వెరీ గుడ్. ప్రాబ్లమ్ సాల్వింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ అకార్డింగ్ టు ఆఫ్ మ్యాథమెటిక్స్, అకార్డింగ్ టు ది సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ మీరు ఈ సెమిస్టర్లో డిస్కస్ చేయరు, అయినా సరే టు know the importance of problem solving, జనరల్గా ఆబ్జెక్టివ్ బేస్డ్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగి ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఎవాల్యుయేషన్ జరిగే సందర్భంలో డివిజన్ ఆఫ్ మార్క్స్ అనేవి మనం ఏమైతే ఆబ్జెక్టివ్స్ని బేసిక్గా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్లో మళ్ళీ వేరే స్కిల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మెయిన్ ఈ 4 ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకొని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో దీంట్లో వెయిటేజ్ అనేది దేంట్లో వెయిటేజీ? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే సందర్భంలో వెయిటేజ్ అనేది మ్యాక్సిమమ్ 20 వెయిటేజీ, ఓకే, అదర్వైజ్ 20 to 30 వెయిటేజీ దీంట్లో ఇవ్వటం జరుగుతుంది ఈ 4 అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ ద కంటెంట్. ఓకే, సో కానీ అకార్డింగ్ టు ది అకాడమిక్ స్టాండర్డ్స్, అకార్డింగ్ టు ది సిసి మోడల్, ద అట్మోస్ట్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ది ప్రాబ్లమ్ సాల్వింగ్. ది అట్మోస్ట్ వెయిటేజ్ ఈజ్ గివెన్ టు ది ప్రాబ్లమ్ సాల్వింగ్, దట్ ఈజ్ అప్ టు 40%. ఓకే, అంటే ఒక క్వశ్చన్ పేపర్ని తయారు చేసినట్లయితే సిసి మోడల్లో టీచ్ చేసే సందర్భంలో nowadays in schools the teaching is going on based on the CC pattern, isn't it or not? Are you aware of that? మీకు తెలుసా? Anyone? Please respond, anyone. Okay, anyhow, nowadays the teaching is going on according to the CC pattern. So దాంట్లో CC pattern లో ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసినప్పుడు 40% ఆఫ్ వెయిటేజ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. సో వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో వన్స్ we inculcate, we develop the ability of problem solving in the student, automatically it leads to develop remaining virtues, remaining intellectual qualities in the students. So that is the importance of problem solving method. Anyhow, let us discuss the method. Mathematics is a subject of a problem, otherwise a problems. It is teaching learning process. It's a teaching learning process demands solving of innumerable problems. So while going through learning mathematics, a student has to solve many number of problems in his school life. Okay, the child is curious by nature. He wants to find out solutions of many problems which sometimes are puzzling even to the adults. So సాధారణంగా పాఠశాల స్థాయిలో అకార్డింగ్ టు సైకాలజీ విద్యార్థి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే విద్యార్థి ఎప్పుడు కూడా క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఉత్సాహం అనేది ఎక్కువ, ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికి? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి. సో కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి క్యూరియాసిటీ అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. సో వీ హ్యావ్ టు క్యాచ్ దట్ క్యూరియాసిటీ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు develop a problem solving ability in the student.
Nevertheless, he must be helped to satisfy his curiosity whenever possible by solving various problems. సో కాబట్టి తప్పనిసరిగా టీచర్ ఏం చేయాలి అంటే విద్యార్థికి సమస్యలు సాధించేటువంటి అవకాశాన్ని, అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు సాధించేటువంటి అవకాశాన్ని విద్యార్థికి కల్పిస్తూ ఆ సందర్భంలో కావాల్సినటువంటి సహాయాన్ని విద్యార్థికి అందించవలసిన ఆవశ్యకత అనేది ఉంది. సో వీ మస్ట్ టీచ్ ద పీపుల్ హౌ టు థింక్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ దీస్ టెక్నిక్స్ టు ఎ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ వ్యారీడ్ problematic situations. How we have to teach this problem solving ability, how we have to inculcate this skill in the students in order to transfer his ability to solve vast number of problems, and he has to use that knowledge in varied problematic situations. అంటే మనం ఏ విధంగా ఈ సమస్య పరిష్కార నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి అంటే ఈ సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించి బోధన చేయటం ద్వారా విద్యార్థిలో సమస్య పరిష్కార నైపుణ్యాన్ని, అటువంటి సామర్థ్యాన్ని పెంపొందించాలి. దాన్ని విద్యార్థి ఇంటర్న్ ఆ సామర్థ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని తనకు ఎదురైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడాలి. సో లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ద సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ లైఫ్ ఈజ్ హీ who is fully equipped with the adequate knowledge and reasoning power to tackle these problems. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎల్ఏ అవరిల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని చెప్పాడు ఎల్ఏ అవరిల్? సమస్యలు ఉన్నటువంటి జీవితమే నిజమైన జీవితం. అంటే మనిషి జీవితంలో సమస్యలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి, వాటిని సాధించుకోగలగాలి, సాధించుకొని ముందుకు వెళ్ళగలగాలి. అలాంటిదే నిజమైన జీవితం. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి కోరికలు లేకుండా, ఎటువంటి ఎయిమ్స్ లేకుండా జీవించేది అర్ధ జీవితంతో సమానం, హాఫ్ లైఫ్తో సమానం అని చెప్తున్నాడు. సో కాబట్టి తప్పనిసరిగా ఒక మనిషి సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే సమస్యలు ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు విద్యార్థికి ఉండాలి అని చెప్తున్నాడు. అవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే మనం గణితంలో సమస్యను సాధించే క్రమంలో సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించి గణిత సమస్యల్ని సాధించడం విద్యార్థికి తర్ఫీదు ఇచ్చినట్లయితే మనం తప్పనిసరిగా విద్యార్థిలో సమస్య పరిష్కార నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. హెన్స్ ఇన్ ద స్కూల్ ద చైల్డ్ ఈజ్ టు బి ట్రైన్డ్ ఇన్ ది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే సమస్య పరిష్కారంలో విద్యార్థికి మనం ట్రైనింగ్ అనేది, ఆ నేర్పు అనేది, ఆ ఎబిలిటీ అనేది డెవలప్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఆర్ నెసరీ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్, and classroom problem solving activities can be a great way to get students prepped and ready to solve real problems in real life scenarios. సో ఇక్కడ మనం తరగతి గదిలో విద్యార్థికి నేర్పేటువంటి సమస్య పరిష్కార నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం ఏ విధంగా ఉండాలంటే రియల్ లైఫ్లో కూడా విద్యార్థి తనకు ఎదురైన సమస్యల్ని ఏ విధమైనటువంటి త్రోటుపాటు లేకుండా, భయపడకుండా సమస్యని ఎదుర్కొని ఆ సమస్యలను సాధించుకొని రియల్ లైఫ్ని లీడ్ చేసేలాగా ఉండాలి. వెదర్ ఇన్ ద స్కూల్ వర్క్ ఆర్ ఇన్ దేర్ సోషల్ రిలేషన్షిప్స్, ద ఎబిలిటీ టు critically analyze a problem, map out all its elements, and then prepare a workable solution is one of the most valuable skills one can acquire in life. సో అంటే ఇప్పుడు వరకు చెప్పుకుంటున్నాం, సమస్యలు వస్తాయి, సమస్యలను ఎదుర్కోవాలి, ఎదుర్కొని వాటిని సాధించుకోవాలి, సాధించుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలి అంటాం. అంటే ఈ సమస్యలను ఎదుర్కొనే సందర్భంలో విద్యార్థి, అది రియల్ లైఫ్ కావచ్చు, స్కూల్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, తన వర్క్ ప్లేస్లో కావచ్చు, ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే తప్పనిసరిగా విద్యార్థి వచ్చిన సమస్యని క్రిటికల్గా అనలైజ్ చేయాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఎల్సిట్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని వర్కబుల్ సొల్యూషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని దానికి సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఇలాంటి నైపుణ్యం విద్యార్థిలో పెంపొందించాలి. ఇక్కడ ఎందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని యూజ్ చేయటం ద్వారా విద్యార్థిలో ఇలాంటి సామర్థ్యాలు పెంపొందించబడతాయి? ఎనీవన్ కెన్ రెస్పాండ్? Am I audible, dear students? Sir, question మళ్ళీ అడగండి. Am I audible? సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించి బోధించడం ద్వారా,
అంటే మ్యాథమెటిక్స్ టీచర్ క్లాస్లో ప్రాబ్లమ్స్ టీచ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఉపయోగించి ప్రాబ్లం టీచ్ చేస్తున్నాడు. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ ఇయర్స్ టుగెదర్ స్కూలింగ్లో చేయటం ద్వారా విద్యార్థిలో ఇంటర్న్ స్కిల్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎబిలిటీ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ అవుతుంది అంటున్నాం. ఎందుకు డెవలప్ అవుతుంది, ఎలా డెవలప్ అవుతుంది? ఇక్కడ క్లాస్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేను చెప్పడం, విద్యార్థికి నేర్పించడం ద్వారా రియల్ లైఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి నైపుణ్యం ఎలా పెంపొందించబడుతుంది? ఆలోచన, థింకింగ్ ఎబిలిటీ కొంచెం పెరుగుద్ది కదా సార్. వెరీ గుడ్, థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది. ఇక్కడ చెప్పమ్మా. అంటే సార్ మాకు శ్రీవల్లి మాట్లాడమ్మా, తర్వాత నెక్స్ట్ మాట్లాడు. అంటే ఒకే ప్రాబ్లమ్ ని నెంబర్ ఆఫ్ వేస్ లో సాల్వ్ చేసుకోవడం, ఏ పద్ధతిలో త్వరగా సాల్వ్ చేసుకోవచ్చు అనేవి కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కదా సార్. ఓకే ఓకే, నెక్స్ట్ శ్రీ విద్యనా మాట్లాడడానికి ప్రయత్నం చేసి. అవును సార్, నేను అది చెప్దాం అనుకున్నా సార్. ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఓన్లీ ప్రాబ్లమే కాకుండా బయట జరిగేది కూడా మనం కంపేర్ చేసి చెప్తాం కదా సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. సో అందుకని వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను. While we are teaching problems, while we are teaching some concepts, we have to bring the real life situations, real life problems into the content. ఎగ్జాక్ట్లీ. అలా చేయగలిగినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని విద్యార్థి అప్లై చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా మనం క్రమశిక్షణ పద్ధతి, మ్యాథమెటిక్స్ డిసిప్లిన్ అనేటువంటి క్యారెక్టరిస్టిక్ ఉంది, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా డిసిప్లిన్ డెవలప్ అవుతుంది అని డిసిప్లినరీ వాల్యూ తెలియజేస్తుందని చెప్పుకున్నాం. ఎందుకు విద్యార్థిలో క్రమశిక్షణ పెరుగుతుంది అంటే అక్కడ ఒక రీజన్ చెప్పుకున్నాం. గణితం నేర్చుకోవడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది అన్నాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ ఫర్ దాట్? సో గణితం నేర్చుకునే సందర్భంలో యాజ్ ఎ టీచర్ మనం విద్యార్థి గణితం నేర్పే సందర్భంలో మనం ఒక క్రమమైన విధానాన్ని ఫాలో అవుతాం. ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లం ఎక్కడ రాయాలి, సొల్యూషన్ ఎక్కడ రాయాలి, రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి, సిస్టమేటిక్ ఆర్డర్లో స్టెప్స్ ఏంటి, సెన్సిస్ ప్రాబ్లం చేసేటప్పుడుగా స్టెప్స్ ఎలా రాస్తాం, ముందు గివెన్ డేటా, తర్వాత రిక్వైర్డ్ డేటా, తర్వాత ఎనీ కన్స్ట్రక్షన్, తర్వాత ప్రూఫ్. ఇయర్స్ టుగెదర్ మనం ఇదే సిస్టమేటిక్ ఆర్డర్ని ఫాలో అవుతాం. ఇది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ అయిపోతుంది. ఆ నేచర్ అనేది స్టూడెంట్లో ఇన్బిల్ట్ అవుతుంది. రియల్ లైఫ్లో కూడా అలాంటివి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్బిల్ట్ నేచర్ని యూజ్ చేసుకొని విద్యార్థి సమస్యను సాధించుకోవటం అనేది జరుగుతుంది. సో ఎనీహౌ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది విద్యార్థిలో మనం చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ది డిస్కషన్స్ లెట్ us see some definitions. A problem is a sort of abstraction or difficulty which has to be overcome to reach the goal. ముందు సమస్య పరిష్కారం కంటే సమస్య అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు సమస్య పరిష్కారంకి వెళ్దాం. ఏంటి సమస్య అంటే? ఎవరైనా జనరల్గా చెప్పగలరా? వాట్ ఈజ్ ఎ ప్రాబ్లం? దేని సమస్య అంటాం మనం? మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అది మనం ఏ కారణం వల్ల అయినా చేయలేకపోతే అదే మనం ప్రాబ్లం గా ఫీల్ అవుతా ఉంటాం సార్. ఓకే, ఇక్కడ రైట్, దట్ ఈస్ సమ్ వాట్ కరెక్ట్. ఇంకా ఎనీ యాప్ట్ డెఫినేషన్? అంటే సిచ్యువేషన్ మనకి ఆపోజిట్ గా ఉన్నప్పుడు సార్. ఓకే, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మనం ఎన్నిసార్లు చేసినా ఇంకా తప్పుగా అవుతున్నప్పుడు. అంటే ఇవన్నీ కూడా సమస్య అనే దానికి మనం రియల్ లైఫ్ లో ఇప్పటి వరకు చాలా సమస్యలు ఫేస్ చేసాం. దాన్ని ఆధారంగా చేసుకుని బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్సెస్ వీఆర్ ఏబుల్ టు డిఫైన్ ఏ ప్రాబ్లం. సరే, ఇంకా దీన్ని మనం స్ట్రైట్ వే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఏదైతే ఒక అడ్డంకిని మనకున్నటువంటి సాధారణమైన సామర్థ్యాలు, తెలివితేటలు ఆధారంగా పరిష్కరించలేమో అటువంటి అడ్డంకిని సమస్య అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఏమైనా డిఫరెన్స్ ఉందా? మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నేనేమంటున్నానంటే, ఏ అబ్స్ట్రాక్షన్ విచ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ విత్ ది యూజువల్ ఎబిలిటీ, ఫార్మల్ ఎబిలిటీ, సాధారణమైనటువంటి తెలివితేటలు ఉపయోగించి మనకున్నటువంటి సాధారణమైనటువంటి సామర్థ్యాలను ఉపయోగించి పరిష్కరించలేని, తొలగించుకోలేని ఒక అడ్డంకిని సమస్య అంటున్నాం. అర్థమైందా?
ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెళ్తున్నారు రోడ్డు మీద, యూనివర్సిటీలో క్లాస్ అయిపోయి మీ హాస్టల్కి వెళ్తున్నారు. వెళ్ళే సందర్భంలో రోడ్లో మధ్యలో ఒక చిన్న ముళ్ళు ఏదో ఒకటి అడ్డొచ్చింది, ముళ్ళ కంప చిన్నది అడ్డొచ్చింది. జనరల్గా ఏం చేస్తారు మీరు? పక్కన క్రాస్ చేసి వెళ్తాం సార్. వెరీ గుడ్, ఎందుకంటే పక్కన వే ఉంది, అది చిన్నది అంటున్నాము. ఇన్ కేస్ ఇంకా బియాండ్ గా ఆలోచిస్తే దాన్ని తీసి పక్కన పడేస్తాం, అది సప్లిమెంటరీ. కానీ మనం వెళ్ళగలమా లేదా? దాటుకొని పక్క నుంచి వెళ్ళగలం. దాన్ని అడ్డంకి అని మనం అనలేం. ఎందుకని? సమస్య అనలేం. ఎందుకని? మనం సాల్వ్ చేసుకోగలిగాం, మనకు ఉన్నటువంటి ఎబిలిటీతో దాన్ని సాల్వ్ చేసుకోగలిగాం, పక్క తప్పుకొని వెళ్ళగలిగాం. అలా కాదు. ఇప్పుడు మళ్ళా ఇంకో రోజు వెళ్తున్నారు, పెద్ద చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది, చాలా పెద్ద చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. కెన్ యూ క్రాస్ ఇట్? నో సార్. నో సార్. అప్పుడు నువ్వు నీ సామర్థ్యాన్ని ఉపయోగించి నువ్వు దాన్ని సాల్వ్ చేయగలవా? నీ గోల్ రీచ్ అవ్వగలవా? ఇట్ ఈస్ డిఫికల్ట్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఎగ్జాంపుల్ అవగాహన కోసం చెప్పాను. సమస్య అనేది దేన్ని అంటామంటే, మన సాధారణమైన తెలివితేటలు యూజువల్ కండిషన్స్లో యూజువల్ ఎబిలిటీస్తో సాల్వ్ చేయలేనటువంటి ఒక అబ్స్టాకిల్ని మనం ప్రాబ్లం అని చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్, a problem exists for an individual when he has a definite goal which he cannot reach by the behavior pattern which he already has available. So that is the definition given by Gates to a problem. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అతనికి ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బిహేవియర్ ప్యాటర్న్ ద్వారా సాల్వ్ చేసుకోలేనటువంటి గోల్కి రీచ్ అవ్వలేకపోతే దాన్ని సమస్యని గేట్స్ అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ మ్యాథమెటిషియన్ చెప్పడం జరిగింది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్, లెట్ us మూవ్ ఆన్ టు ది డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ డిఫైనింగ్ ఏ ప్రాబ్లమ్, determining the cause of the problem, identifying, prioritizing and selecting alternatives for a solution and implementing a solution. సమస్య పరిష్కారము అంటే ఒక సమస్యని నిర్వచించి దాన్ని నిర్ధారించుకొని, దానికి గల సమస్యలు ఏంటో నిర్ధారించుకొని, ఆ సమస్యల సాధనకి పరిష్కార మార్గాల్ని తెలుసుకొని, ఆ పరిష్కార మార్గాలను అనుసరించి ఆ సమస్య యొక్క పరిష్కారం కనుక్కునేటువంటి విధానాన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారము లేదా సమస్య పరిష్కార పద్ధతి అని డిఫైన్ చేయడం జరుగుతుంది. Let us move on to the another definition. Problem solving is a set of events in which human beings was rules to achieve some goals. Gagne అనేటువంటి mathematician a definition ఇవ్వడం జరిగింది. Problem solving is a set of events performed by a human being in which human beings was rules to achieve some goals. అంటే ఏవైనా తన యొక్క ఆశయాలను సాధించడం కోసం ఒక వ్యక్తి తను ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి సామర్థ్యాలను మనం సమస్య పరిష్కార సామర్థ్యంగా చెప్పడం జరుగుతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్ అండ్ డిస్కవరీ లెర్నింగ్. అజ్బెల్ అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ ఈ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్ ఫార్మేషన్, భావన ఏర్పాటు చేసుకోవడం, అండ్ డిస్కవరీ లెర్నింగ్, ఆవిష్కరణ అభ్యసనంతో సమానము. సమస్య సాధన అనేది దీంతో సమానమని అజ్వెల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఏ ప్లాన్డ్ అటాక్స్ అపాన్ ఏ డిఫికల్టీ ఆర్ perplexity for the purpose of finding a satisfactory solution. అంటే ఆ ఒక సమస్యని తీసుకొని దాన్ని ఎదుర్కొనడం కోసం, దాని మీద అటాక్ చేయడం కోసం కావాల్సినటువంటి నైపుణ్యాలను ఉపయోగించే దాన్ని మనం సమస్య పరిష్కార సామర్థ్యంగా టిఎం రిస్క్ అనేటువంటి ఎడ్యుకేషనలిస్ట్ డిఫైన్ చేయడం జరిగింది. సి వన్ మోర్ డెఫినేషన్. యాకుమన్ సింప్సన్ defined it as a problem occurs in a situation in which a felt difficulty to act is realized. It is a difficult to clearly present and recognized by thinker. అంటే ఆ ప్రాబ్లంని ఎదుర్కొనే వ్యక్తి దాన్ని క్లియర్గా ప్రజెంట్ చేయడానికి, సాల్వ్ చేయడానికి
డిఫికల్టీని కలిగి ఉన్నట్లయితే దాని ప్రాబ్లంగా అతను డిఫైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏ సిస్టమేటిక్ అప్రోచ్ టు డిఫైనింగ్ ది ప్రాబ్లమ్ అండ్ క్రియేటింగ్ ఏ వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ వితౌట్ జడ్జింగ్ దీస్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఏ cognitive processing directed at achieving a goal where no solution method is obvious to the problem solver. Okay, let us see the definition given statement for problem solving by Skinner. According to Skinner, problem solving is a process of overcoming difficulties that appears to interfere. In a problem solving, the entire subject matter is organized in such a manner that it can be dealt with through the problems identified during the study. So anyhow, based on all these definitions, మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ని లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఒక సమస్యగా భావించి దాన్ని విశ్లేషించి దానికి సాధన కోసం ఊహా పరిష్కార మార్గాల్ని ఎంచుకొని ఊహించి లేదా రూపొందించుకొని వాటిని పరిశీలించడం ద్వారా సమస్య యొక్క సాధనని తెలుసుకొని దాన్ని పరీక్షించి సాధారణీకరించేటువంటి పద్ధతినే సమస్య పరిష్కార పద్ధతి అంటారు. సమస్య పరిష్కార సామర్థ్యము అంటారు. అంటే విద్యార్థి ఒక సమస్యగా స్వీకరించిన తర్వాత దాన్ని విశ్లేషించాలి. హీ హ్యాస్ టు అనలైజ్ దట్ ప్రాబ్లమ్ అండ్ హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ది టెంటేటివ్ సొల్యూషన్స్, దట్ ఈస్ హీ హ్యాస్ టు ఫార్మ్ ది హైపోథసిస్. ఆఫ్టర్ ఫ్రేమింగ్ ది హైపోథసిస్, హీ హ్యాస్ టు టెస్ట్ ది హైపోథసిస్ అండ్ ఫైనల్లీ హీ హ్యాస్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అని మనం చెప్పవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ని యూజ్ చేసే క్రమంలో ఎటువంటి సోపానాలని అనుసరించాలి, ఏ పద్ధతిలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అనేది మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయాలి, లేదా సమస్యను సాధించే క్రమంలో విద్యార్థి ఏ క్రమంలో ఏ సోపానాల్లో సమస్యని సాధించాలి అనేది ఇక్కడ మనం పరిశీలిద్దాం. సో ఇక్కడ చాలా సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అని అడగచ్చు, లేదా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని అడగచ్చు. అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, లెట్ us see the steps. ఇక్కడ మీరు ఇంకొక బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ ఐఎమ్ టెల్లింగ్ దట్ some books have some variety of steps. అంటే మనం ఇప్పుడు 5 స్టెప్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నట్లయితే సమస్య పరిష్కార సోపానాలు 5గా మనం డిఫైన్ చేసుకొని చదువుకుంటున్నాం. మీరు కొన్ని బుక్స్ చూసినట్లయితే 6 ఉంటాయి, కొన్ని బుక్స్ చూసినట్లయితే 7 ఉంటాయి, అండ్ వేరియస్ అప్రోచెస్ ఉన్నాయి. అయినా బేసిక్గా అన్నిటి యొక్క సారాంశము, విధానము, పద్ధతి ఒకటే. దాన్ని క్లాసిఫై చేసే విధానంలో డిఫరెన్స్ వలన ఆ డిఫరెన్సెస్ మీకు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏం వరీ అవసరం లేదు. మీరు ఏది చదువుకుంటే అది మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయవచ్చు. ఓకే, కమింగ్ టు ది స్టెప్స్. ఇక్కడ 5 సోపానాల్లో మనం సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించడం అనేది జరుగుతుంది, లేదా విద్యార్థి సమస్యను సాధించే క్రమంలో ఈ 5 సోపానాలని ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ది ప్రాబ్లమ్. సమస్యని గుర్తించి సమస్యని నిర్వచించడం. అంటే ఒక కండిషన్ని అదొక ప్రాబ్లంగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లంగా డిఫైన్ చేయటం. సో ఇక్కడ మనకి జనరల్గా స్కూల్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరిగే సందర్భంలో ఐడెంటిఫై చేసి దాన్ని ప్రాబ్లంగా డిఫైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుందా? ఆటోమేటిక్గా ప్రాబ్లం ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఈ 5 సోపానాల్లో పరిశీలించడం జరుగుతుంది. ప్రాబ్లం ఇచ్చాము అంటేనే మొదటి సోపానం కంప్లీట్ అయినట్టు. ద స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై and clearly define the problem. The problem that has been identified should be interesting, challenging and motivating for the students to participate in exploring. అంటే ఉపాధ్యాయుడు సమస్యని విద్యార్థికి ఇచ్చేటప్పుడు
విద్యార్థి దాన్ని సమస్యగా గుర్తించాలి, ఆ సమస్యని క్లియర్గా డిఫైన్ చేయగలిగి ఉండాలి. అంతేకాకుండా విద్యార్థులకు ఇచ్చే సమస్య ఏ విధంగా ఉండాలంటే ఈ సమస్యని నేను సాధించాలి అనేటువంటి ఫీలింగు ఛాలెంజింగ్గా తీసుకునే విధంగా, విద్యార్థిని మోటివేట్ చేసే విధంగా, అంతేకాకుండా విద్యార్థి యాక్టివ్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రక్రియలో పార్టిసిపేట్ చేసే విధంగా, ఆ పార్టిసిపేట్ చేసే క్రమంలో విద్యార్థి తన నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఫస్ట్ సోపానం అనేది ఉండాలి, ఐడెంటిఫైయింగ్ అండ్ డిఫైనింగ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఈజ్ అనలైజింగ్ ద ప్రాబ్లం. సమస్యని విశ్లేషించాలి. ఎప్పుడైనా సరే విశ్లేషణ ద్వారా మనం అనలైటిక్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఆబ్జెక్టివ్స్లో బ్లూమ్స్ టాక్సానమీలో అనాలిసిస్ అనేటువంటి థాట్ ప్రాసెస్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం చేస్తున్నాం అక్కడ అనాలిసిస్లో? అనలైటిక్ మెథడ్లో ఏం చేసాం? ఏంటి అనలైటిక్ మెథడ్ యొక్క ఇంపార్టెన్స్? బాబురావు, ఆర్ యు దేర్? దీపిక, am I audible? సత్యశ్రీ, సార్ అమ్మా నా క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. హలో, విశ్లేషణ అంటే ఏంటి? ఇక్కడ మనం సమస్య పరిష్కారం చేసే సందర్భంలో ముందు సమస్యని గుర్తించాము. అంటే విద్యార్థి సమస్యని గుర్తించే క్రమంలో విద్యార్థికి ఆ సమస్య ఏ విధంగా ఉండాలంటే క్లియర్గా అవగాహన అయ్యేలాగా ఉండాలి, అంటే క్లియర్గా స్టేట్ చేయబడి ఉండాలి. అంతేకాకుండా ఛాలెంజింగ్గా ఉండాలి. విద్యార్థి యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేసేలా మోటివేట్ చేయబడి ఉండాలి. తన నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసి సమస్యను సాధించే విధంగా ఉండాలి. అది మొదటి సోపానం. రెండవది అనలైజింగ్ ద ప్రాబ్లం అంటున్నాం. సమస్యని విశ్లేషణ చేయాలి అంటున్నాం. సో ఏంటి విశ్లేషణ చేయడం ద్వారా ఏం తెలుస్తుంది? ఆల్రెడీ వి డిస్కస్డ్ అనలైటిక్ మెథడ్. వాట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ దట్? వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ అనలైటిక్ మెథడ్? మునేశ్వరి, ఓకే. సో ఎనీహౌ విశ్లేషణలో మనం అక్కడ ఏం చేస్తున్నామంటే విశ్లేషణ పద్ధతి గురించి చర్చించుకున్నప్పుడు విశ్లేషణ చేసినప్పుడు మనకేం తెలుస్తుంది? సమస్యలో ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, సమస్యలో ఇచ్చినటువంటి వివిధ అంశాలు ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి, ఆ సంబంధం ఆధారంగా సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు. అంటే విశ్లేషణ చేయటం ద్వారా సమస్య యొక్క పరిష్కార మార్గం మనకు తెలుస్తుంది. అంతే కదా? విశ్లేషణ చేయటం ద్వారా సమస్య యొక్క పరిష్కార మార్గం తెలుస్తుంది. కాబట్టి సమస్యను సాధించే క్రమంలో రెండో సోపానం ఏంటంటే సమస్యను విశ్లేషణ చేయాలి. మొదటగా ఇచ్చినటువంటి సమస్యని విశ్లేషణ చేయాలి. విశ్లేషణ చేయటం అంటే మనకు తెలుసు, సమస్యని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటిలో ఉన్నటువంటి సెన్స్ని అబ్జర్వ్ చేసి వాటి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సమస్యని అవగాహన చేసుకునేటువంటి ప్రక్రియని విశ్లేషణ అంటాము. సో ద ప్రాబ్లమ్ షుడ్ బి క్లియర్లీ అనలైజ్డ్ యాజ్ టు వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ ఈస్ టు బి ఫైండ్ అవుట్. గివెన్ ఫ్యాక్ట్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇఫ్ నెసరీ ఇన్ సింబాలిక్ ఫామ్. అంటే అనలైజ్ చేసే సందర్భంలోనే మనం సమస్యలు ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, వాటి మధ్య సంబంధం ఏంటి, వీటన్నిటినీ కూడా మనం ఒక సింబాలిక్ ఫామ్లో నోటేషన్స్ని ఉపయోగించి రాసుకోగలిగితే సమస్య యొక్క సాధన సులువు అవుతుంది. నెక్స్ట్ వన్, ఫార్ములేటింగ్ టెంటేటివ్ హైపోథసిస్. ఊహా పరిష్కార మార్గాల్ని ఏర్పాటు చేసుకోవటం, ఫార్ములేటింగ్ టెంటేటివ్ హైపోథసిస్. సో ఫార్ములేటింగ్ ఆఫ్ టెంటేటివ్ హైపోథసిస్ మీన్స్ preparation of a list of possible reasons of the occurrence of the problem. Formulating of hypothesis develops thinking and reasoning powers of the child. The focus at this stage is on hypothesizing, searching for the tentative solution of the problem. అంటే ఇక్కడ
హైపోథసిస్ అంటే ఊహా పరిష్కార మార్గం, అంటే దీనికి సమస్య ఈ విధంగా ఉండి ఉంటుంది అనేది దాన్ని టెంటేటివ్ హైపోథసిస్ అంటాం. టెంటేటివ్ హైపోథసిస్ కి నేను ఇంతకుముందు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు గుర్తు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూనివర్సిటీ నుంచి ఒక సర్టెన్ ప్లేస్కి రీచ్ అవ్వాలి. అదేంటంటే ధవళేశ్వరం జంక్షన్కి రీచ్ అవ్వాలి. ఇది మీ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం. త్వరగా రీచ్ అవ్వాలి ధవళేశ్వరం, మినిమం టైంలో ధవళేశ్వరం జంక్షన్కి రీచ్ అవ్వాలి యూనివర్సిటీ నుంచి. ఇప్పుడు మనం టెంటేటివ్ హైపోథసిస్ ఏంటంటే, మన ప్రాబ్లం ఏంటంటే విచ్ ఈస్ ద షార్టెస్ట్ వే టు రీచ్ ధవళేశ్వరం జంక్షన్ ఫ్రమ్ యూనివర్సిటీ. దిస్ ఈస్ ద ప్రాబ్లం. విచ్ ఈస్ ద షార్టెస్ట్ వే టు రీచ్ ధవళేశ్వరం జంక్షన్ ఫ్రమ్ యూనివర్సిటీ. Okay, this is the problem. We have to find the solution. After analyzing, we have to formulate a hypothesis. Hypothesis means tentative solutions. So ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు యూనివర్సిటీ నుంచి బయలుదేరి ధవళేశ్వరం వెళ్ళాలి అంటే 2-3 మార్గాలు ఉన్నాయి. ఆ 2-3 మార్గాలు ఏంటి అనేవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి. లిస్ట్ అవుట్ చేసుకొని మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి, విచ్ ఇస్ ద షార్టెస్ట్ వే. షార్టెస్ట్ వే ఏందో తెలుసుకోవాలంటే ఈ 3 సొల్యూషన్స్ లో ఈ 3 వేస్ లోను మనం రీచ్ అవ్వాలి. టైం పెట్టుకొని రీచ్ అయితే ఏ రూట్ లో తక్కువ టైంలో రీచ్ అవుతామో అది సొల్యూషన్ అవుతుంది. అంటే ఇక్కడ టెంటేటివ్ హైపోథసిస్ ఏంటంటే, యూనివర్సిటీ నుంచి ధవళేశ్వరం జంక్షన్ కి రీచ్ అవడానికి ఉన్నటువంటి మార్గాలు, ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి, అవి టెంటేటివ్ హైపోథసిస్. నెక్స్ట్ వన్, టెస్టింగ్ ది హైపోథసిస్. 4th స్టెప్, టెస్టింగ్ ది హైపోథసిస్. దాన్ని టెస్ట్ చేయటం అంటే 3 మార్గాల్లోనూ ప్రయాణించి ఏది తక్కువ సమయంలో రీచ్ అవుతున్నామో సొల్యూషన్ కనుక్కోవటం, దానికి యాప్ట్ సొల్యూషన్ కనుక్కోవటం. సో అదేవిధంగా ఓ సమస్యను సాధించే క్రమంలో సమస్యను అవగాహన చేసుకున్న తర్వాత దాన్ని విశ్లేషణ చేసినటువంటి భావనల ఆధారంగా చేసుకొని మనం సొల్యూషన్స్, టెంటేటివ్ హైపోథసిస్ అనే దాన్ని ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. సో ఈ టెంటేటివ్ హైపోథసిస్ లో ఈ హైపోథసిస్ ఫ్రేమ్ చేయడం ద్వారా విద్యార్థిలో ఆలోచన శక్తి పెంపొందించబడుతుంది, తార్కికంగా ఆలోచించే శక్తి పెంపొందించబడుతుంది, రీజనింగ్ పవర్స్ డెవలప్ అవుతాయి. సో మెంటల్ వర్చ్యూస్ అనేవి, ఇంటలెక్చువల్ పవర్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. సో హైపోథసిస్ ఫ్రేమ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయాలి, ఇందాక చెప్పుకున్నట్లుగా దాన్ని పరీక్షించాలి. సో ఈ సమస్య అయిన సందర్భంలో ఈ సమస్యను ఏ విధంగా సాధించవచ్చు అనేది తెలుసుకొని ఆ పద్ధతిలో సమస్యను సాధించడం జరుగుతుంది. And the 5th one is verifying of the result or checking the result. No conclusion should be accepted without being properly verified. At this step, the students are asked to determine their results and substantiate the expected solution. The students should be able to make generalization and apply it to the daily life. అంటే ఈ టెంటేటివ్ హైపోథసిస్ వచ్చిన తర్వాత దాన్ని ఫైనల్గా జనరలైజ్ చేయకుండా ఇంకా కొన్ని సందర్భాలకు పరిశీలించి దాన్ని అప్పుడు జనరలైజ్ చేసి ఆ తర్వాత ఆ సొల్యూషన్ని రియల్ లైఫ్కి అప్లై చేయాలి. సో ఇది జనరల్గా మనం ఈ మెథడ్ గురించి డిస్కస్ చేసే సందర్భంలో సాధారణంగా దీన్ని సైంటిఫిక్ అప్రోచ్ అని కూడా అనొచ్చు, సైంటిఫిక్ మెథడ్ అని కూడా అనొచ్చు. మనం సైంటిస్టులు ఏదైనా కొత్త విషయాల్ని కనుక్కునే సందర్భంలో ఈ పద్ధతినే, ఈ స్టెప్స్నే ఫాలో అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ frame a question, frame a problem to solve. After that, they will analyze the problem. After that, they will formulate a tentative hypothesis and they will test the hypothesis in their laboratories. After that only, they will conclude and generalize the solution. So, కాబట్టి దీన్ని శాస్త్రీయ పద్ధతి అని కూడా అనవచ్చు. సో ఇక్కడ మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, సిసి మోడల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే సందర్భంలో, క్వశ్చన్ పేపర్ తయారు చేసే సందర్భంలో 40 మార్క్స్ కాను ప్రాబ్లం సాల్వింగ్ సంబంధించినటువంటి లేదా సమస్యలను ఎక్కువగా అడగటం జరుగుతుంది అని. కారణం ఏంటంటే ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ కనుక విద్యార్థిలో ఉందో లేదో పరిశీలించగలిగితే రిమైనింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ క్వాలిటీస్ కానీ వర్చ్యూస్ కానీ ఆటోమేటిక్గా టెస్ట్ చేసినట్లే, డెవలప్ అయినట్లే. ఎందుకంటే ఈ ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ ద్వారా
ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ డెవలప్ చేయడం ద్వారా విద్యార్థిలో థింకింగ్ పవర్ కానీ, రీజనింగ్ పవర్ కానీ, అలాగే లాజికల్ థింకింగ్ కానీ, ఇలాంటి పవర్స్ అన్ని, ఇంటెలెక్చువల్ క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేసేటువంటి స్కోపు ఈ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి ఈ 5 సోపానాల్లో మనం ఈ సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించవలసిన ఆవశ్యకత అనేది ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కార పద్ధతిని 5 సోపానాల్లో ఉపయోగించి ఒక సమస్యను సాధించే క్రమంలో ఇక్కడ మీరు సమస్యకి ఆ ఉదాహరణ, ఈ మెథడ్కి ఉదాహరణ పరిశీలించినట్లయితే మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, సార్ టెంటేటివ్ ఫార్మ్ హైపోథసిస్ ఎక్కడ ఫ్రేమ్ చేసాము, వేరియస్ హైపోథసిస్ ఎక్కడ ఫ్రేమ్ చేసాము అని. అంటే ఇక్కడ దీనికి ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? శ్రీవల్లి, శ్రీవల్లి. ఓకే, అందరికీ స్టెప్స్ అర్థమైనాయి కదమ్మా? సార్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో స్టెప్స్ అర్థమైనాయి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం సాధారణంగా ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు సాధించాం మన మ్యాథమెటిక్స్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా. ఇక్కడ టెంటేటివ్ హైపోథసిస్ ఫ్రేమ్ చేసుకోవాలి అనేది ఈ శాస్త్రీయ పద్ధతి, ఈ పద్ధతి యొక్క క్రిటికల్ ప్రాసెస్లో ఉంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సందర్భంలో ఎనాలిసిస్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ సొల్యూషన్ దొరికినట్లయితే ఆ డైరెక్ట్ సొల్యూషన్, వే ఆఫ్ సొల్యూషన్ని అనుసరించి మనం సమస్యను సాధించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎనాలిసిస్ అనేది చాలా కీ రోల్ అండ్ కీ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో వన్స్ we analyzed the problem properly, we may automatically find the solution. Then there is no probability to frame tentative hypothesis, whereas we got the solution directly. Isn't it or not? మనం సమస్యని విశ్లేషణ చేసినప్పుడు సమస్య యొక్క పరిష్కార మార్గం మనకి డైరెక్ట్గా దొరికినప్పుడు ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందా? నో సార్, ఉండదు. ఓకే, సో కానీ పద్ధతి డిస్కస్ చేయాలి కాబట్టి మనం ఈ స్టెప్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఆ స్టెప్స్లో విశ్లేషణ చేసినాక హైపోథసిస్ ఫ్రేమ్ చేసుకోవాలి, హైపోథసిస్ ఫ్రేమ్ చేసుకున్నాక వాటిని టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసిన తర్వాత దాన్ని జనరలైజ్ చేయాలి. ఇది సోపానాలు. ఓకే, సో ఈ విధంగా మనం సమస్యల్ని సాధించడం అనేది జరుగుతుంది. ఇంకా సాధారణంగా ఉదాహరణ పరిశీలించి రోల్స్ కానీ వాటి గురించి మనం డిస్కస్ చేసే ముందు ఈరోజు ఈ క్లాస్ని సమస్యల యొక్క రకాలతో కంక్లూడ్ చేద్దాం. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్? సమస్యలు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ పజిల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, క్యాచ్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, అలాగే రియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, అలాగే అన్రియల్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం అంటే ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ని ఈ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఈ 5 రకాలుగా మనం క్లాసిఫై చేసుకుని ప్రాబ్లమ్స్ని చూడవచ్చు. సో ఇక్కడ పజిల్ ప్రాబ్లమ్స్ ఏంటి? పజిల్ ప్రాబ్లమ్స్ అంటే మనం మ్యాగజైన్స్లో కానీ వేరియస్ మీడియాస్లో కానీ చాలా గమనిస్తూ ఉంటాం. పజిల్స్ అంటే ఇవి ఏ విధంగా, వీటి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటాయి అంటే విద్యార్థుల్లో ఆలోచన శక్తిని అలాగే స్పాంటేనియస్గా థింక్ చేసి దాని యొక్క సమస్యను కనుక్కునే విధంగా ఉంటాయి. అటువంటి సమస్యల్ని మనం పజిల్ సమస్యలు అంటాం. అంటే స్పాంటేనియస్గా థింక్ చేసి అలా థింక్ చేయటం ద్వారానే, అలాగే లాజికల్గా థింక్ చేయటం ద్వారానే ఆ సమస్య యొక్క సాధన కనుక్కోగలం. అటువంటి సమస్యల్ని మనం పజిల్ సమస్యలు అంటాం. పజిల్స్ అన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ క్యాచ్ ప్రాబ్లమ్స్, క్యాచ్ సమస్యలు అంటాం. ఇవి ఏంటంటే, ఇవి నేచర్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి టెర్మినాలజీ, లాంగ్వేజ్, దాంట్లో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే, దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే దాన్ని సొల్యూషన్ ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మనం క్లాస్లో ప్రీవియస్ డిస్కషన్స్లో ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం. ఓ పజిల్ అనే ఉద్దేశంతో ఒక సమస్యను చెప్పుకున్నాం. ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం, స్టూడెంట్ మైండ్లో ఫన్ జనరేట్ చేసే ప్రాబ్లం అని ఒకటి చెప్పుకున్నాం. ఏంటంటే 20 women have 24 head అని చెప్పుకున్నాం. ఇది క్యాచ్ సమస్య అని చెప్పుకోవచ్చా?
హలో, చెప్పుకోవచ్చు సార్. ఎందుకని ఇక్కడ క్యాచ్ సమస్యలు అంటే ఏంటి అంటున్నాం అంటే ఆ టెర్మినాలజీ కానీ లాంగ్వేజ్ లా కానీ ఉన్న ట్విస్ట్ వలన ఆ సమస్య యొక్క సాధన దాన్ని కనుక్కోగలిగితే మనం ఆటోమేటిక్ గా సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఇందాక మనం చెప్పుకునే 20 women have 24 head అనే దాంట్లో 4 head అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లాంగ్వేజ్ కానీ ఆ టెర్మినాలజీ కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఇమీడియట్ గా ఆన్సర్ అనేది వస్తుంది. లేదంటే చాలాసేపు మనం ఆలోచించవలసి వస్తుంది. 20 మంది లేడీస్కి 24 తలలు ఎలాగ ఉంటాయి అని. ఓకే, ఎక్కువసేపు ఆలోచించే ప్రక్రియ కూడా చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో మనం క్యాచ్ చేయాల్సింది 4 head. ఓకే, సో ఆ విధంగా వాటిని క్యాచ్ సమస్యలు అంటాం. తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ప్రాబ్లమ్స్ గమనిస్తున్నట్లయితే వెరీ పర్టికులర్గా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిల్లో ప్రాబ్లమ్స్ మనం చూసినట్లయితే అవి నిజ జీవితానికి సంబంధించి నిజ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే రియల్ లైఫ్లో మనం ఎదుర్కొనే సమస్యల్ని అవి మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని రియల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 10,000 రూపాయలని 2 రూపాయలు వడ్డీ, సంవత్సరానికి 2 రూపాయలు వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నట్లయితే 4 సంవత్సరాల తర్వాత అతను ఎంత చెల్లించాలి? ఇది రియల్ లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం కదా చాలా సమస్యల్ని. ఇలాంటి నవ్ డేస్ ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి. కాబట్టి ఇటువంటి వాటిని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటాం. లేదా 4 సెంటీమీటర్ల పొడవు 2 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క వైశాల్యం కనుక్కోండి. రియల్ లైఫ్ లో కూడా మనం స్క్వేర్ ఫామ్ లో ఉన్నటువంటి లేదా రెక్టాంగిల్ ఫామ్ లో ఉన్నటువంటి ఏరియాస్ యొక్క ప్లే ఫీల్డ్ యొక్క లేదా కన్స్ట్రక్షన్ సంబంధించిన ఫీల్డ్స్ యొక్క ఏరియాస్ కనుక్కోవాల్సిన ఆవశ్యకత అనేది వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అంటాం. అన్రియల్ ప్రాబ్లమ్స్, అవాస్తవిక సమస్యలు ఏంటి? అవేంటి చెప్పొచ్చు? వేటిని అన్రియల్ ప్రాబ్లమ్స్ అంటాం? ఎనీవన్? దీపిక? ఆర్ యూ లిజనింగ్? అవాస్తవిక సమస్యలు అంటే ఏంటి? వాస్తవిక సమస్యలు అంటే నిజ జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి సమస్యలు, నిజ జీవితంలో కూడా మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నటువంటి సమస్యల్ని మనం వాస్తవ సమస్యలు అంటాం. అవాస్తవిక సమస్యలు అంటే ఏంటి? ఏం చెప్పొచ్చు? ఉదాహరణ ఏం చెప్తాం? సైకాలజీ ప్రాబ్లమ్స్, అవాస్తవిక సమస్యలు అవి మనం మ్యాథమెటిక్స్ లో ఎక్కడ వస్తాయి? మనం ఎక్కడ టీచ్ చేస్తాం స్టూడెంట్ కి? ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం రియల్ ప్రాబ్లమ్స్ అంటే చరరాశుల గురించి చెప్తాం కదా సార్. ఏదమ్మా? చరరాశుల గురించి చెప్తాం కదా, అవాస్తవిక సమస్యలు అన్న. స్థిరరాశులు, చరరాశులు. అవును సార్. ఓకే, ఇంకా ఇంకా ఊహించుకొని చెప్పే సమస్యలు ఏమైనా ఉంటాయా సార్? చెప్పమ్మా. అంటే ఊహించుకొని చెప్తారు కదా సార్, ఏమన్నా సమస్య ఇలా ఊహించుకొని ఇలా చేయండి అని చెప్పి. అది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్, యాప్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం స్కూల్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. నేను కూడా 2-3 సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. సార్ కరణీయ సంఖ్యలని కరణీయ సంఖ్య అని ప్రూవ్ చేయడానికి అకరణీయ సంఖ్య అని అనుకొని అలా చేస్తాం. ఓకే, అవి కూడా చెప్పొచ్చు మనం. ఇంకా యాప్ట్గా ఏం చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఒక వ్యక్తి ఒక తొట్టికి ఉన్నటువంటి 4 పంపుల్లో 3 పంపులు తొట్టిలోంచి నీటిని ఖాళీ చేస్తాయి. ఒక పంపు నీటిని నింపుతుంది తొట్టిలోకి. ఒక వ్యక్తి 4 పంపుల్ని ఒకేసారి ఓపెన్ చేస్తే తొట్టి ఎంతసేపులో నిండుతుంది? ఈ ప్రాబ్లం విన్నారా? ఇలాంటి ప్రాబ్లమ్స్ స్కూల్ లెవెల్లో మనం చదివి ఉంటాం. ఒక నీటి తొట్టికి, ఒక టబ్కి, వాటర్ టబ్కి మొత్తం 4 ట్యాప్స్ ఉన్నాయి. ఆ 4 ట్యాప్స్లో 3 ట్యాప్స్ ఏమో ఆ టబ్లోంచి నీటిని రిమూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. దోస్ ఆర్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది టబ్ and 1 tap is at the top of the tub. It uses to fill the tub. So one person opened 4 taps at a time and he tries to fill the tub. టబ్ నింపడానికి ప్రయత్నం చేస్తుంటే
ఎంత సమయంలో టబ్బు నిండుతుంది? ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు చూశారు కదా. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైలు ఇన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఆ రైలుని పట్టుకోగలడు? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుందా? ఏమ్మా? రాదు. అలాగే తొట్టిని ఎవరైనా సరే 4 నీటి బయటకు వదిలే పంపు, అలాగే నీటి నింపే పంపు మొత్తాన్ని ఓపెన్ చేసి తొట్టి నింపడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తామా? రియాలిటీ ఉందా దీంట్లో? లేదు. మరి ఎందుకు ఇటువంటి సమస్యలు నేర్చుకుంటున్నాం మనం, విద్యార్థికి నేర్పుతున్నాం అంటే సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం, ఆలోచన శక్తిని పెంపొందించడం కోసం, సో థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయడం కోసం, విద్యార్థిలో లాజిక్ని డెవలప్ చేయడం కోసం, లాజికల్ థింకింగ్ని డెవలప్ చేయడం కోసం, ఇలాంటి ఇంటలెక్చువల్ క్వాలిటీస్ వర్చ్యూస్ని డెవలప్ చేయడం కోసం మనం ఇలాంటి అవాస్తవిక సమస్యలను కూడా విద్యార్థికి నేర్పడం జరుగుతుంది. ఫైనల్గా ఎక్సర్సైజ్ కోసం ఇచ్చేటువంటి సమస్యలు, ప్రాక్టీస్ కోసం ఇచ్చేటువంటి సిమిలర్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఈ 5 రకాలుగా మనం సమస్యల్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఈ 5 రకాలుగా సమస్యల్ని క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఇది సమస్య పరిష్కార పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో, రేపు క్లాస్ కూడా ఇదే టైంకి ఉంటుంది. మళ్ళీ నేను లింక్ షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసి దాంట్లో మెరిట్స్, డిమెరిట్స్, రోల్ ఆఫ్ ది టీచర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ కంక్లూడింగ్, ఇందాక నేను చెప్పుకున్న ల్యాబొరేటరీ మెథడ్కి సంబంధించి ఎగ్జాంపుల్ చేశారు కదా, దాన్ని కొంచెం క్లారిటీగా శ్రీవల్లి నువ్వు చెప్పమ్మా, ఎలా దాన్ని చేసావో ప్రాబ్లమ్ని. నువ్వు అది చేయలేదన్నావు కదా, ఓకే, లీవ్ ఇట్. సంధ్య, శ్రీవిద్య? సార్ నేను కూడా చేయలేదు సార్ అది. నువ్వు చేయలేదు, ఓకే సరే. ఎనీహౌ నేను ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఇస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ యొక్క ఘనపరిమాణం ప్రయోగశాల పద్ధతిలో ప్రయోగం చేయటం ద్వారా, అంటే యాక్టివిటీ చేయటం ద్వారా ఏ విధంగా నిరూపించవచ్చు? ఓకే, రేపు క్లాస్కి వచ్చేటప్పటికి మీరు మీ దగ్గర సొల్యూషన్ రెడీ చేసి పెట్టుకోండి. వే ఆఫ్ సొల్యూషన్ అనేది మీరు రాసి దాన్ని సిస్టమేటిక్ ప్రొసీజర్లో మొన్న ఏ విధంగా అయితే రాశారో అలా రాసినా పర్లేదు, లేదా మీరు ఓవరాల్గా నాకు సొల్యూషన్ చెప్పినా పర్లేదు. నేను ఆటోమేటిక్గా మీరు థింక్ చేశారు అనే దాన్ని ఐ విల్ కన్ఫర్మ్. ఓకే సార్, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయండి. పిరమిడ్ యొక్క ఘనపరిమాణం, వాల్యూమ్ ఆఫ్ ఎ పిరమిడ్. You have to establish the volume of a pyramid in laboratory. Otherwise, how we may test the formula of volume of a pyramid is correct or not? పిరమిడ్ యొక్క ఘనపరిమాణం సూత్రాన్ని ప్రయోగశాల పద్ధతిలో ఎలా స్థాపించవచ్చు, లేదా ఆ ముందు తరగతి గదిలో నేర్చుకున్నటువంటి పిరమిడ్ ఘనపరిమాణం సూత్రాన్ని ప్రయోగశాలలో దాని యొక్క యథార్థతని ఎలాగా పరిశీలించవచ్చు. ఓకే అమ్మా, రైట్. మీరు బిఫోర్ లీవింగ్ ది క్లాస్ యూ హ్యావ్ టు రైట్ యువర్ నేమ్ ఇన్ చాట్ బాక్స్, దట్ ఈస్ ద అటెండెన్స్. ఓకే, క్విక్గా మీరు చాట్ బాక్స్లో మీ నేమ్ టైప్ చేసి మీరు లెఫ్ట్ అయిపోండి. సార్ రామన్ సార్, అది ఈ స్టెప్స్ అన్ని యూజ్ చేసి ఆ వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అప్లై చేయాలి సార్. అంతే అంతే. ముందు దానికి రాసావు కదా ఎగ్జాంపుల్కి, సార్ సేమ్ అలాగే అదే ప్రాసెస్లో వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ ఏ విధంగా కనుక్కుంటాం అనేది రాయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.
All of you take care. Stay home and stay safe. Thank you, sir. Thank you, sir. Can I close? Yes, sir. Yes, sir. Okay. Why again Lydia joined the class?